హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో పిల్లలందరూ స్కూల్కి రెడీ అయ్యి స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి రెడీ అయ్యి కిందకి వస్తారు. అప్పుడు అమరేంద్ర, పిల్లలు మీరు రెడీయా, పదండి అందరం కలిపి స్కూల్కి వెళ్దామని చెప్పి అంటాడు. అప్పుడు ఆగండి డాడీ, మీకు ఒకటి చూపించాలి అని చెప్పి అంజలి తన నోట్బుక్స్ తీసుకొచ్చి చూపిస్తుంది అమరేంద్రకి. అవునా అని చెప్పి ఆ నోట్బుక్స్ తీసుకొని చూస్తూ ఉంటాడు. ఎవరు వేశారు ఇంత నీట్ అండ్ క్లీన్గా అని చెప్పి అమరేంద్ర అంజలిని అంటాడు. అప్పుడు ఆకాష్, అమ్మ వేసింది డాడీ అని చెప్పి అంటాడు. అప్పుడు ఒక్కసారిగా అమరేంద్ర, బాగి, సదాశివం, నిర్మల అందరూ షాక్ గురవుతారు. ఏంటి ఆకాష్ అలా మాట్లాడుతున్నాడు అని చెప్పి తీరా చూస్తే అమరేంద్ర ఆ బుక్ చేతిలోకి తీసుకొని దాన్ని టచ్ చేసి ఆరువే వేసిందని ఫీల్ అవుతాడు. లోపల రైటింగ్ కూడా చూసి అవును ఇది మీ అమ్మాయి వేసింది అని చెప్పి అరుంధతిని గుర్తుకు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు. బాగికి ఏమీ అర్థం కాదు, ఏంటి పిల్లలు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉండిపోతుంది. కానీ అదంతా పక్క నుంచి చూస్తున్న అరుంధతి, ఆత్మ గుప్తా గారు ఇద్దరు కలిపి షాక్ గురవుతారు. ఏంటి అమరేంద్ర ఎలా కనిపెట్టేశాడు అని చెప్పి. అప్పుడు అమరేంద్ర ఆ బుక్ని పట్టుకొని అలా చూస్తూ ఉండిపోతాడు, ఆ బుక్ కాసి. ఇక్కడ చూస్తే వినోద్, చిత్రుల పెళ్ళి ఫోటోషూట్ మొదలవుతుంది. మనోహరి దగ్గరుండి వాళ్ళిద్దరికీ ఫోటోషూట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనోహరి అంటుంది, నువ్వు నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అని చెప్పి, నాకు తోడుగా ఉంటావని మను అని చెప్పి చిత్ర అంటుంది. దానికి మనోహరి, నువ్వేదో నాకు హెల్ప్ చేస్తావంటే నీకే నేను హెల్ప్ చేయాల్సి వస్తుంది కదా చిత్ర అని అంటుంది. నువ్వు చేయకపోతే ఎలా మను, నేను ఆ బాగితో కలిసి ఆ ఇంట్లో ఉండలేను, అమరేంద్రని బాగిని ఇంట్లో నుంచి పంపించేసి నేను వినోద్ హ్యాపీగా ఉంటాము అని చెప్పి అంటుంది. అప్పుడు మనోహరి అంటుంది, నువ్వు నిజంగానే వినోద్ ప్రేమిస్తున్నావా అంటే అప్పుడు చిత్ర వెటకారంగా నవ్వి, నన్ను నేను తప్ప ఇంకెవరు నేను ప్రేమించలేను అని చెప్పి అంటుంది. బాబో ఇది నాకన్నా పెద్ద వెదవది అని చెప్పి మనోహరి అనుకుంటుంది మనసులోని. చిత్ర వెటకారంగా వినోదం చూసి నవ్వుతూ ఉంటుంది. వాడిని ప్రేమలో పడేశాను.